అర్థమవుతుంది కదా. సార్, కవిత కొత్త పార్టీ పెడతారనే ప్రచారం పెద్ద ఎత్తున వినిపిస్తోంది సార్. కొన్ని పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. TBRS అనే ఒకటి, తెలంగాణ రాజ్య సమితి, అంటే టీఆర్ఎస్ పేరు వచ్చేలా తెలంగాణ రాజ్య సమితి అని చెప్పేసి. సో ఇప్పటికే కాంగ్రెస్ నో చెబుతోంది, కాంగ్రెస్ పార్టీలోకి కవితను ఆహ్వానించము అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ కూడా నిన్న చెప్పేశారు. అండ్ భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళే అవకాశం లేకపోవచ్చు, బీఆర్ఎస్ ఎలాగూ సస్పెండ్ చేసింది కాబట్టి. తెలంగాణలో ఒకవేళ కవిత కొత్త పార్టీ పెడితే స్పేస్ ఉందా సార్ కొత్త పార్టీకి? అండ్ తెలంగాణ రాజకీయాల్లో కవిత ప్రభావం ఎంత? మీరు అన్నట్లు ఇమీడియట్గా అయితే ఆమె కాంగ్రెస్లోకో బీజేపీలోకో వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే కవితను పార్టీలో చేర్చుకుంటే తమ ప్రయోజనం కన్నా నష్టమనే కాంగ్రెస్ భావిస్తోంది, బీజేపీ భావిస్తోంది. ఎందుకంటే కేసీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టారని ప్రజలు శాపనార్థాలు పెట్టచ్చు. ఎందుకంటే సమాజంలో మనది చాలా సెంటిమెంటల్ సమాజం. తండ్రి బిడ్డల కూతుళ్లను వేరు చేశారు, ఇలాంటి భావన కూడా వచ్చినా ఆశ్చర్యపడాల్సిందేం లేదు. అయ్యో పాపం కేసీఆర్ అన్యాయం చేస్తున్నారు అని. సో అందువల్ల ఇప్పటికిప్పుడు కాంగ్రెస్, అందులో ఆమె ఆల్రెడీ రేవంత్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ను విమర్శిస్తోంది. బీజేపీని అసలు బీజేపీ బీఆర్ఎస్ కలవడాన్ని తాను వ్యతిరేకించానని కూడా చెప్తోంది. అయితే రాజకీయాల్లో శాశ్వతంగా డోర్లు మూసేసి ఉండవు. సో ట్రంప్ దెబ్బకు భారత్ చైనాలే కలుస్తున్నప్పుడు మీకు వీళ్ళు కలవరా? ఇట్లా మనం ఎన్ని చూడలేదు. ఇప్పుడు వైఎస్ షర్మిల రేవంత్ రెడ్డి పైన చేసిన విమర్శలు మనం మర్చిపోయాం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకురాలుగా మరి అలా పరిస్థితి ఏంటి? రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి, షర్మిల ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధ్యక్షురాలు, ఇద్దరు ఒకే వేదికపై కూడా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ వేదికలపైన మనం చూడలేదా? అందువల్ల రాజకీయాలు అలా ఉండవు. మీకు రేపు బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా రేపు రాజకీయాల్లో అవసరం అనుకుంటే, ఉపయోగం అనుకుంటే వారేం కవితకు దారాలు ముయ్యరు. చంద్రబాబు నాయుడికి మా డోర్స్ క్లోజ్ అని అమిత్ షా అన్నాడు. తెలుగుదేశం వాళ్ళు అమిత్ షా పైన కార్ల పైన రాళ్ళేయించారు, మోడీకి నల్ల జెండాలు చూపారు, మేమెట్లా కలుస్తాం అని బీజేపీలో ఎన్ని మాట్లాడలేదు. కానీ తర్వాత కలవలేదా? అందువల్ల రాజకీయాల్లో అలా ఎక్కడా ఉండవు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం మీరు అన్నట్లు కవిత కాంగ్రెస్లోనో బీజేపీలోనో కలవడానికి స్కోప్ కనబడడం లేదు. అందువల్ల ఆమె బహుశా సొంత పార్టీయే పెట్టవచ్చు. పెట్టినప్పుడు ఏ రకమైన ప్రభావం ఉంటుంది అనేది మనం జోస్యం చెప్పలేము. కానీ ఫ్యాక్టోరల్ ఎనాలిసిస్ కనుక చేస్తే ఏంటి, ఒకటి ఒక పొలిటికల్ స్పేస్ ఉండాలి. ఫస్ట్ ఒక పార్టీ పెట్టాలన్నప్పుడు మీరు చరిత్రలో పార్టీలను ఆవిర్భావ దశ నుంచి చూడండి. ఆ పొలిటికల్ స్పేస్ ఉన్నప్పుడు, ఆ స్పేస్ను క్యాప్చర్ చేసుకున్నప్పుడు క్లిక్ అయ్యాయి. ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అయినా ఆ స్పేస్ను లేనప్పుడు అది ఒక దశకు వచ్చి ఆగిపోయాయి. దానికి ఉదాహరణ మనకు ఎన్టీ రామారావు, చిరంజీవి. కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉండి ప్రతిపక్ష పార్టీలు, జనతా పార్టీ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, ఏవి బలంగా లేని రోజుల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని ఒక బలమైన కోరిక ఒకవైపు, కాంగ్రెస్ను ఓడించడానికి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో 294 సీట్స్లో క్యాండిడేట్లు కూడా పెట్టగలిగే పరిస్థితిలో ఏ ప్రతిపక్ష పార్టీ లేదు. అప్పుడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టాడు, సూపర్ హిట్ అయిపోయింది. కానీ చిరంజీవి వచ్చే వరకు చిరంజీవి ఈక్వల్లీ ఇన్ఫ్లుయెన్షియల్ యాక్టర్. కానీ అప్పుడు రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడుల మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయం రెండుగా డివైడ్ అయి ఉన్నప్పుడు చిరంజీవి పార్టీ పెట్టాడు. అందువల్ల చిరంజీవికి ఆ పొలిటికల్ స్పేస్ కాస్త 18% దగ్గర ఆగిపోయింది. 18 సీట్లకే ఆగిపోయాడు. ఆ మేరకు నాన్ కాంగ్రెస్, నాన్ టీడీపీ పొలిటికల్ స్పేస్ ఒక 20% ఉంది కనుక ఆ స్పేస్ మాత్రమే చిరంజీవి తీసుకోగలిగాడు. అందుకే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంక్ అనుకూల ఆర్థిక విధానాలు అనుసరించిన సమయంలో 2002 ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతూ వచ్చింది. మనకు బషీర్బాగ్ విద్యుత్ ఉద్యమం చూసాం, ఇవన్నీ చూసాం. అప్పటికి ఇంకా రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర పెట్టక ముందు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు రాజశేఖర్ రెడ్డి పూర్తి స్థాయిలో ఎమర్జ్ కాకముందు చిరంజీవి కనుక పార్టీ పెట్టి ఉంటే
రాజకీయం వేరే రకంగా ఉండేదని నా నమ్మకం. అట్లా ఇఫ్స్ అండ్ బర్త్స్ అని చెప్పలేం, ఒక పాసిబిలిటీ ఉంటుంది. సో అందువల్ల చిరంజీవి పెద్ద ప్రభావాన్ని అది చూపెట్టలేదా అంటే 18% ఓటింగ్ రావడం కూడా మామూలు విషయం కాదు. కానీ అధికారానికి రాలేకపోయాడు. ఈ రెండు కంపారిజన్లో మనకు క్లాసిక్ ఎగ్జాంపుల్. అందువల్ల మీకు ఎప్పుడు కూడా ఒక పొలిటికల్ స్పేస్ ఉండాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడుల మధ్య ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్ రాజకీయం విడిపోయినప్పుడు 2019లో పొలిటికల్ స్పేస్లో పవన్ కళ్యాణ్ 6% 7% ఓటింగ్ ఉండి కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఆయనే 2 చోట్ల ఎమ్మెల్యేగా ఓడిపోయాడు, భీమవరం, గాజువాకలో. కానీ మీరు గమనించండి, 2024లో జగన్ వ్యతిరేక పొలిటికల్ స్పేస్ కన్సాలిడేట్ అయి అందులో పవన్ కళ్యాణ్ భాగమయ్యాడు కనుక మీకు 21 సీట్లు 100% స్ట్రైక్ రేట్ వచ్చింది. అంటే వాళ్ళు ఈ ఉదాహరణలు మనకి ఏం చెప్తున్నాయి? దేర్ షుడ్ బి ఏ పొలిటికల్ స్పేస్. ఆ పొలిటికల్ స్పేస్ను యాక్టివ్ కాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో కవిత ఆ రకమైన పొలిటికల్ స్పేస్ ఏమైనా ఉందా అంటే లేదు అనే ఆన్సర్ వస్తుంది. మీకు కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, కాంగ్రెస్ పార్టీకి ఛాలెంజర్గా బీఆర్ఎస్, బీజేపీలు బలంగా ఉన్నాయి. ఇప్పుడు థర్డ్ అపోజిషన్ పార్టీగా పొలిటికల్ స్పేస్ అయితే యాజ్ ఆఫ్ టుడే కనిపించడం లేదు. ఇక రెండవది ఏంటి? పొలిటికల్ స్పేస్ ఇప్పుడు లేకపోయినా తన విశిష్ట ప్రత్యామ్నాయ స్వభావం రీత్యా పొలిటికల్ స్పేస్ను వారే క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఉదాహరణకు మీకు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో రాజకీయం కాంగ్రెస్, బీజేపీల మధ్య పోలరైజ్ అయిన సమయంలో ఎవరూ ఊహించలేదు కదా. కానీ ప్రజల్లో కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత, బీజేపీ పట్ల వ్యతిరేకత ఈక్వల్గా ఉంది. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఒక కాంగ్రెస్, బీజేపీలకు భిన్నమైన ఒక ప్రత్యామ్నాయ స్వభావం కలిగిన క్లీన్ పాలిటిక్స్తో వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పెట్టారు. సో అందువల్ల అక్కడ దాని ఉదాహరణ ఏం చెప్తోంది? నీ యునీక్ క్యారెక్టర్ రీత్యా ఒక పొలిటికల్ స్పేస్ క్రియేట్ చేసుకోవాలి, లేదా నీ ఐడెంటిటీతో. ఇప్పుడు ఉదాహరణకు కాంగ్రెస్, టీడీపీలు తెలంగాణలో బలంగా ఉన్న పరిస్థితి, కాంగ్రెస్, టీడీపీలు బలంగా ఉన్న పరిస్థితిలో కూడా టీఆర్ఎస్ ఎమర్జ్ అయింది. మీకు ఒక దశలో తెలంగాణ ప్రాంతంలో 1/3 ఓటింగ్ టీఆర్ఎస్కి వచ్చాయి. మీరు ఎలా వచ్చాయి మరి అంటే ఒక ఐడెంటిటీ, ఒక ఇష్యూ, తెలంగాణ వాదము అనేది ఉంది. అంటే ఈ టీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీల ఎమర్జెన్సీని మనం పరిశీలిస్తే మనకు అర్థమయ్యేది ఏంటి? ఒక యునీక్ పొలిటికల్ ఫార్మేషన్గా వస్తే ఢిల్లీ లాగా, ఆమ్ ఆద్మీ పార్టీ లాగా పొలిటికల్ స్పేస్ క్రియేట్ చేసుకుంటుంది. లేదు ఏదో ఒక ఐడెంటిటీ ఆధారంగా వస్తే, దళిత్ ఐడెంటిటీ ఆధారంగా బహుజన్ సమాజ్ పార్టీ క్రౌడెడ్ పొలిటికల్ స్పేస్లో కూడా యూపీలో ఎమర్జే సక్సెస్ అయింది. తెలంగాణ రాష్ట్ర సమితి కాంగ్రెస్, టీడీపీల మధ్య తెలంగాణలో పోలరైజ్ అయిన పరిస్థితిలో కూడా తెలంగాణ అస్తిత్వం ఆధారంగా ఎమర్జ్ కాగలేదు. తెలుగుదేశాన్ని వీకెండ్ చేసి ఎమర్జ్ అయింది. మీకు గుర్తునే ఉంటుంది, ఒక దశలో 2009 అసెంబ్లీ ఎలక్షన్లో రాజశేఖర రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో 50 సీట్లు వచ్చాయి. మీకు టీఆర్ఎస్కు 10 సీట్లే. తెలుగుదేశం కూడా తెలంగాణలో బలంగా ఉండేది. కానీ అయినా కూడా టీఆర్ఎస్ ఎందుకు ఎమర్జ్ అయింది? ఒక ఐడెంటిటీ. అంటే సంథింగ్ షుడ్ బి దేర్ ఫర్ పొలిటికల్ స్పేస్. సో ఆమ్ ఆద్మీ పార్టీ ఉదాహరణ చెప్పాను, మీకు టీఆర్ఎస్ ఉదాహరణ చెప్పాను. అంటే ఒక పొలిటికల్ స్పేస్ ఎలా క్రియేట్ చేసుకుంటారు అని. కానీ ఇక్కడ కవిత ఏ పొలిటికల్ స్పేస్ క్రియేట్ చేస్తుంది? యునీక్ పొలిటికల్ ఫార్మేషన్ కాదు, యునీక్ ఐడెంటిటీ కాదు. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఎప్పుడు పొలిటికల్ స్పేస్ క్రియేట్ అవుతుంది? త్రిపుర, బెంగాల్ ఉదాహరణ. త్రిపురలో బీజేపీకి 1% ఓటింగ్ కూడా లేదు, అయినా అధికారంలోకి వచ్చింది. ఎట్లా అధికారంలోకి వచ్చింది? కాంగ్రెస్ పార్టీ యాంటీ లెఫ్ట్ ఓటర్కు రిప్రజెంటేటివ్. కానీ లెఫ్ట్ను కాంగ్రెస్ సమర్థవంతంగా ఎదుర్కోవలేదు. దేశంలో కూడా కాంగ్రెస్ అధికారంలో లేని పరిస్థితుల్లో యాంటీ లెఫ్ట్ ఓటు గంపగుత్తగా బీజేపీకి షిఫ్ట్ అయితే త్రిపురలో బీజేపీ అధికారంలోకి వచ్చింది 1% ఓటింగ్ నుంచి. బెంగాల్లో చూడండి మీరు, బీజేపీ అసలు ఒకప్పుడు 1-2 సీట్లు వచ్చే కష్టం, అసలు ఎంట్రీ లేదు. అలాంటి బీజేపీ అక్కడ ఇవాళ 77 సీట్స్తో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది, అధికారంలోకి వస్తానని ఛాలెంజ్ చేస్తుంది. కారణం అక్కడున్న లెఫ్ట్ సిపిఎం వీక్ అయింది. అంటే త్రిపురలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఖాళీ చేస్తే స్పేస్ను అక్కడ బీజేపీ ఆక్రమించింది. బెంగాల్లో బలమైన ప్రతిపక్షమైన సిపిఎం ఖాళీ చేస్తే సిపిఎం ఓటిగా 5% పడిపోయింది.
అక్కడ బీజేపీ క్యాప్చర్ చేసింది. అంటే ఒక ఎగ్జిస్టింగ్ ఆపోజిషన్ పార్టీస్ కనుక వేకేట్ చేస్తే, అంటే వాళ్ళు బాగా బలహీన పడితే అప్పుడు పొలిటికల్ స్పేస్ ఉంటుంది. మరి ఇవాళ కాంగ్రెస్కు ప్రత్యర్థిగా ఉన్న బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ బలహీనపడే పరిస్థితి ఉందా? కవిత బలహీనపరచగలిగే స్థితిలో ఉందా? అందువల్ల మీకు అనేక రకాల ఉదాహరణలు చెప్పాను పొలిటికల్ స్పేస్కు. దేశం మొత్తం మీద ఒక యునిక్ పొలిటికల్ ఫార్మేషన్ కాదు, ఆమె తెలంగాణ లాంటి ఐడెంటిటీ లేదు, ప్రతిపక్ష స్పేస్లో ఉన్న ప్రధాన పార్టీలు ఏవి వీక్ కాలేదు, వీక్ చేసే పరిస్థితి లేదు. మరి ఏ రకంగా పొలిటికల్ స్పేస్ క్రియేట్ అవుతుంది? సో చూడాలి. ఇది నేను ఐ టోల్ ద రూల్స్. భారత రాజకీయాలు మొత్తాన్ని మీకు పరిశీలించి చెప్పాను. ఇక రెండవది ఒక పొలిటికల్ నరేటివ్ ఉండాలి. అంటే ఏ స్పేస్లో స్పేస్ ఎట్లా క్రియేట్ అవుతుంది? ఒక పొలిటికల్ నరేటివ్తో క్రియేట్ అవుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక పొలిటికల్ నరేటివ్తో ముందుకు వచ్చింది. ఏంటి? ఒక క్లీన్ గవర్నమెంట్, ఒక సుపరిపాలన, ఒక కొత్త రాజకీయం అని. ఎన్టీ రామారావు ఒక పొలిటికల్ నరేటివ్తో వచ్చాడు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం, ఢిల్లీ ఆధిపత్యానికి వ్యతిరేక పోరాటం అని. సో అందువల్ల ఒక పొలిటికల్ బలమైన నరేటివ్ ఉండాలి. 2 సీట్లున్న బీజేపీ వాళ్ళు ఎందుకు అధికారంలో ఉంది? 240 సీట్స్ గెలుచుకుంది. ఒక దశలో 300 పైన దాటిపోయింది. అంటే ఒక హిందుత్వ ఐడెంటిటీ. ఏ ఐడెంటిటీ ఇప్పుడు కవిత పార్టీకి ఉన్నది చెప్పండి? ఆమె మళ్ళీ జై తెలంగాణ అనాలి, జై కేసీఆర్ అనాలి. జై తెలంగాణ, జై కేసీఆర్ అంటే బీఆర్ఎస్ కన్నా హౌ ఈజ్ ఇట్ డిఫరెంట్? సో బీఆర్ఎస్ కాదని బీఆర్ఎస్ నుంచి దూరమై ఓటరు కవిత వెనకాల ఎట్లా వస్తాడు? అంటే షీ హాస్ టు రీఇన్వెంట్ నరేటివ్. ఆమె ఇప్పుడు చెప్తున్న నరేటివ్ ఏంటి? కేసీఆర్ దేవుడు, ఆమె చుట్టూ దయ్యాలున్నారు. ఇప్పుడు దేవుడిని కాపాడటానికి నాకు ఓటేయండి అంటే దేవుడే నీతో లేడు కదా, దేవుడే కదా సస్పెండ్ చేసింది నువ్వు. ఇప్పుడు దేవుడు ఉన్నాడు, కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నారంటే దేవుడే నిన్ను సస్పెండ్ చేసిన తర్వాత, దేవుడే నీతో లేనప్పుడు ఇక దేవుడిని కాపాడడం కొరకు బీఆర్ఎస్ వెనకాలన్న ఓటర్లు దయ్యాల నుంచి దేవుడిని కాపాడడం కొరకు కవితకు ఎందుకు ఓటేస్తారు? అందువల్ల షీ హాజ్ నో పొలిటికల్ నరేటివ్. రెండవది. మూడవది లీడర్. ఇలా బీజేపీకి చూడండి, నరేంద్ర మోడీ నాయకత్వం ఎంత పెద్ద అసెట్. అన్ని ఎన్నికల్లో కూడా మీకు 2014, 2019 ఎలక్షన్స్లో సిఎస్డిఎస్ సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలప్మెంట్ సొసైటీస్ జరిపిన మీకు నేషనల్ ఎలక్షన్ స్టడీస్ ప్రకారము 1/3 ఆఫ్ ద ఓటర్, బీజేపీ ఓటర్ మోడీకి ఓటేశాడు. 2024లో బీజేపీకి 240కి తగ్గిన సమయంలో కూడా నేషనల్ ఎలక్షన్ స్టడీస్ డేటా ప్రకారం 1/4 ఆఫ్ ద ఓటర్, బీజేపీ ఓటర్ మోడీ చూసి ఓటేశాడు. కొన్ని కర్ణాటక అలాంటి రాష్ట్రాలు, కొన్ని రాష్ట్రాలు అయితే 50% వరకు కూడా బీజేపీ ఓటర్ మోడీ చూసి ఓటేశాడు. ఇవాళ కవితకు ఆ రకమైన పొలిటికల్ ప్రొఫైల్ తెలంగాణలో రేవంత్ రెడ్డి, చంద్రశేఖర్ రావు, కేటీ రామారావు, హరీష్ రావు, మీకు బండి సంజయ్, ఈటల రాజేందర్, వీళ్ళందరూ, కిషన్ రెడ్డి, వీళ్ళందరికన్నా ఎక్కువ పొలిటికల్ ప్రొఫైల్ ఉందా? అది బిల్డ్ కావాలి. నేనేమీ జోస్యం చెప్పడం లేదు. మళ్ళీ నేను మీకు మెథడ్స్ చెప్పాను. ఈ మెథడ్స్లో ఈ ఫ్యాక్టర్స్ ఉండాలి అని చెప్పాను. ఆ ఫ్యాక్టర్స్ కవిత కనుక సంపాదించుకుంటే అవకాశం ఎప్పుడైనా ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. కవితకి ఏంటి, ఆ స్పేస్ నాగేశ్వర్కైనా ఉంటుంది. కానీ ఆ ఫ్యాక్టర్ సంపాదించుకోగలగాలి కదా. ఆమె ఇప్పుడున్న సిచ్యువేషన్ లేదు, ఆ ఫ్యాక్టర్స్ లేవు. అందువల్ల ఆమె ప్రయోగం ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో మాత్రం పెద్ద హిట్ అయ్యే వాతావరణమే తెలియదు. సరే, నేను ఫ్యాక్టర్స్ అన్నీ చెప్పాను. ఈ ఫ్యాక్టర్స్లో ఏవైనా ఆమె అలవరుచుకోగలిగితే ఇంపాక్ట్ చూపెడుతుంది. లేకపోతే మాత్రం ఇప్పుడున్న స్థితిలో వాతావరణం అయితే లేదు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్